ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారిని సతీ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి వారికి ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు. నడవాలి నడవాలి స్పీడ్ మూవ్ అవ్వాలా ఓకే ఓకే ముందు పాన ముందు పాన 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 ముందు పాన ముందు పాన కొద్ది ముందుకెళ్ళి తీసుకోండి, కొద్ది ముందుకెళ్ళి తీసుకోండి, కొద్ది ముందుకెళ్ళి ఓకేనా? ఓకే ప్లీజ్ ఒక సైడ్ నుండి కవర్ చేయాలి ప్లీజ్. అందరూ రైట్ సైడ్ కవర్ చేయండి ప్లీజ్. రైట్ సైడ్ కవర్ చేయండి, రైట్ సైడ్ కవర్ చేయండి, రైట్ సైడ్. సార్ రైట్ సైడ్ వచ్చింది, రైట్ సైడ్ వచ్చింది, రైట్ సైడ్ వచ్చింది, రైట్ సైడ్ వచ్చింది, రైట్ సైడ్ నడవాలి. బ్యాక్ అన్న బ్యాక్ సెల్లుదీనా బాబు వెనక్కి తీయాలి, పక్కన కావాలి దగ్గరికి వచ్చింది. లేదు లేదు దగ్గర డాక్టర్ బాబు నడవాలి. ఆచరించినటువంటి ఆ ధర్మాన్ని అనుసరిస్తే వామన
itu mau usah juga sar. nah kotikan kotikan ya ramah sir dan kotikan sir sir మీరు కొద్దిగా ఈ సైడ్ తెరుకుంటే సార్ సైడ్ అర్థం వస్తాను సార్ అన్న మీరు ఆ పక్క వెళ్ళిపోండి అటు వెళ్ళిపోయినా నడవండి సార్ మీరు నడవండి సార్ నన్ను తోయొద్దునా మీరు తోయొద్దండి సార్ సారీ సార్ మేము వెళ్ళిపోతాం అఖిలాండ గేట్ ఓపెన్ చేయమా గణేష్ గణేష్ గేట్ ఓపెన్ చేయి అఖిలాండ తోయొద్దునా నువ్వు రాపా సైడ్ ఫస్ట్ తోయొద్దండి ఎట్లా పోతాను కదా నువ్వు నీకు ఒక్కలే కనిపిస్తానా అది నేను చెప్పేది మీడియా పాయింట్ మీడియా పాయింట్ సార్ సార్ చూడన్న ఫోటోనా నడవండి అన్న ప్లీజ్ అన్న ఎందుకన్నా అట్లా నేర్చుకుంటారు శివన్న తొయ్యద్దండి రన్న కెమెరా మేడం మీరు థ్యాంక్ యూ సార్ తమ్ముడు
లెఫ్ట్కి వెళ్ళాలి అందరూ ఎట్లా కనిపిస్తుంది రిటర్న్ రాని అందరూ దూరితే కష్టం కదా. ఫోన్ తెచ్చుకుందరా శ్యామ్ గారు. లోకి బాబు సార్ పోండి సార్. ప్లీజ్ కొద్దిగా నిలబడు ప్లీజ్ అన్న సైడ్ అన్న ఫ్రీగా నడవండి ఫ్రీగా నడవాలి. మీరు అర్థం చేసుకోవాలి. సాయి సార్ మేము వెళ్ళిపోతాం సార్. వెళ్ళిపోతాం ఒక నిమిషం ఉండండి. ఒకసారి సైలెన్స్ సైలెన్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు ధర్మ పరిరక్షణ క్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. నేను వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత పుట్టాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగి ప్రజాసేవకు అంకితమయ్యాను. వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. ఎప్పుడు కూడా ఆయన తలుచుకొని ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తాం. అదే సమయంలో 2003 బ్రహ్మోత్సవాలకు నేను దేవునికి సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్నీ కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు
సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు. అది నా నమ్మకం, నా విశ్వాసం. అందుకే మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను. మొట్టమొదటిసారిగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే కార్యక్రమాలు చేస్తారని చెప్పి మొక్కున్నాను. ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ నేను రావడం జరిగింది. ఈరోజు నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి తలుచుకుంటూనే ఉంటాను. రాత్రిలో కానీ పగలు కానీ ఏ పని చేసే మునుపు కూడా ఆయన ఒకసారి తలుచుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉంటాను. నేను ఉంటే ఆయన కోరుకుంటాను ధర్మాన్ని కాపాడమని. ఎందుకంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామి అవతారంలో పుట్టి కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయన రావడం జరిగింది. అదే సమయంలో నా కోరిక భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలనేది. అదే మాదిరిగా భారతదేశంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష. దానికోసమే ఆయన ఆశీస్సుతో నేను పనిచేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రపంచంలోని అత్యున్నతమైన నాగరికత భారతదేశానిది. అందులో తెలుగు ప్రజానికం ఎప్పుడు ముందుంటారు. తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను ఎప్పుడు కూడా భారతదేశం బాగుండాలి, అగ్రస్థానంలో ఉండాలి, అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కూడా అదే స్వామిని కోరుకుని నా కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తాను. అందుకని ఈరోజు మరొక్కసారి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏ సంకల్పం అయితే మీరు నా ద్వారా చేయించారో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటల్ని, ఆరోగ్యాన్ని అన్నీ ఇచ్చి నన్ను ఆశీర్వదించమని కోరుకున్నాను. ఇటీవల జరిగిన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఇక్కడ ఉండే ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉండే ప్రజానికం అంతా కూడా వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు. వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడను. ఇక్కడ ఒకటే ఉండాలి, ఒకే గోవిందనామ స్మరణం తప్ప వేరే ఉండడానికి వీలు లేదు. అది నా యొక్క సంకల్పం కూడా ఎప్పటి నుంచి చేస్తూ వచ్చాను. దానికి కట్టుబడి మిగిలిన విషయాలతో తర్వాత నేను మాట్లాడతాను. ప్రజల్లోకి ఎప్పటి నుంచి రావచ్చు? అన్ని విషయాలు రాబోయే రోజులు నేను మాట్లాడతాను, ఏ విధంగా రావాలనే విషయాన్ని. ఈరోజు నేను వచ్చింది దేవుని యొక్క కూడా దైవ సంకల్పం ఉండాలి, సహకారం ఉండాలి మనం చేసే పనులన్నింటికి. అందుకే ముందు ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ఇంకా 2-3 టెంపుల్స్ కానీ మిగిలిన విషయాలని చూసిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమాన్ని రూపొందిస్తాను. ఇప్పటికే 3 నెలలుగా ప్రజలకు దూరమై ఉన్నారు. మీకోసం చూస్తే కూడా నిన్న మీరు వచ్చినప్పుడు కూడా ప్రజల్లో వచ్చినటువంటి ఆనందం కూడా చూస్తే రాబోయే రోజుల్లో ఎప్పుడెప్పుడు వస్తారా అని కూడా ఉన్నారు. మీరు తిరుమల ఎప్పుడు స్వామివారిని ప్రార్థించిన తర్వాత ఏదైనా ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ప్రజలకు ఏమన్నా ఒక సంకేతం ఇస్తారు ఎప్పటి నుంచి? నేను ఒకటే చెప్తున్నా, నా సంకల్పం చాలా స్పష్టం. నేను 45 సంవత్సరాలుగా ప్రజల కోసం ప్రపంచంలో ఉండి కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ అవి భారతదేశంలో ఉండే ప్రజలకు ఉపయోగపడాలి, అందులో తెలుగువారు ముందుండాలని నా ఆకాంక్ష. అది చేస్తూ వచ్చాను. మళ్ళీ రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది అన్ని విషయాలు నేను మాట్లాడతాను. ఈ రోజుటికే ప్రపంచంలో భారతీయులకు గుర్తింపు వచ్చింది, అందులో తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారు. భవిష్యత్తులో నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు కమ్యూనిటీ ఉండాలని వెంకటేశ్వర స్వామి ఏ రాష్ట్రంలో అయితే నెలకొన్నాడో, ఇక్కడ అవతారం ఎత్తాడో, అలాంటి రాష్ట్రం నుంచి ఉండే తెలుగు జాతి నేను, ఎందుకంటే మొత్తం తెలుగువారు ఎక్కడున్నా ఒకటే, అలాంటి వాళ్ళు ముందుండాలి, భారతీయులు కూడా ముందుండాలి. ఈ సంకల్పం కోసం పనిచేస్తాం. శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన, పెద్దపౌని బస్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107.
ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు. దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, సంతానం కలగకపోవడం, వివాహం జరగకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, కుటుంబంలో ధన నష్టం జరగటం, అప్పుల పాలవటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, అనారోగ్యం పాలవటం, పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం, ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి. నరదిష్టి, నాగదోషం, చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వశీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి సంప్రదించండి. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన, పెద్దపౌని బస్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107.